రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. ఈ తారక మంత్రం ఎప్పుడు ఎవరు మాట్లాడినా కానీ ముల్లోకాలలో వారికి దైన్యం అనేది ఉండదు. అనాయాసన మరణం వినా దైన్యన జీవనం జరగాలంటే ఖచ్చితంగా రామనామ జపం అనేది ఉండాలి. అందుకే హనుమంతుడు రామనామ జపంతోటే తరించి చిరంజీవిగా నిలిచినటువంటి విషయం కూడా అందరికీ విదితమే. అట్లాంటిది రాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి పూర్వజన్మ సుకృతంగా అందరూ భావిస్తుంటారు. రామ కళ్యాణం అంటే రామ కళ్యాణమే కాదు, అది లోక కళ్యాణంగా అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో కృత త్రేత ద్వాపర కలియుగాల్లో ఎక్కడ చూసినా రామనామం అనేది కూడా అంతకు ముందు ఉంది, ఆ తర్వాత ఉంటుంది. రమ్ అనేటువంటి ఒక బీజాక్షరం అనేది మొత్తం మనిషిలో ఉన్నటువంటి షట్చక్రాలని మేల్కొల్పేటువంటి ఒక మూల ధాతువుగా మనం చెప్పుకుంటాము. అట్లాంటిది రామనామము జపించినంత మాత్రానే మనకు ఎంతో ఉన్నతి ప్రాప్తిస్తుందని చెప్పి అందరికీ తెలిసిందే. అట్లాంటిది రాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం అంటే అది పూర్వజన్మ సుకృతంగా ఉండాల్సింది. అది ఎన్ని జన్మలకైనా సరే అట్లాంటి ఒక జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. ప్రస్తుతానికి శ్రీరామ నవమి ప్రాముఖ్యతకు సంబంధించి మనం ఇక్కడ ప్రధాన పూజారులు ఉన్నారు, ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలా భక్తి శ్రద్ధలతోటి రాముల వారి కళ్యాణాన్ని కూడా అంగరంగ వైభవంగా భక్తులకు స్వామివారి కళ్యాణ విశేషాలను చెప్పుకుంటూ ప్రతి ఒక్క ఘట్టాన్ని వివరించుకుంటూ వచ్చినటువంటి భక్తులకి ఒక తన్మయత్వంతో ఓలలాడించేటువంటి ఒక కార్యక్రమానికి ఇక్కడ ప్రధాన పూజారులు కూడా శ్రీకారం చుట్టారు. ఒక్కసారి ఈ శ్రీరామనవమి సందర్భంగా జనగామ జిల్లా బాలాజీనగర్లో ఉన్నటువంటి శ్రీరామనవమి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఇక్కడ కొలువై ఉన్నటువంటి ఎల్లమ్మ కొలువైనటువంటి దేవాలయం పక్కనే ప్రతి సంవత్సరం జరుగుతుంది. 5 ఏళ్ల నుండి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ బాలాజీ నగర్లోని శ్రీరామనవమి ఉత్సవం గురించి ఒక్కసారి అయ్యగారి మాటల్లో విందాం. ఆ తర్వాత మనం మిగిలినటువంటి ప్రతిష్ఠిత వ్యక్తులు, మహిళలు, అలాగే పిల్లలు, అలాగే జ్ఞానవంతులైనటువంటి కాలనీలో ఉన్నటువంటి పెద్దవారితో కూడా మనం మాట్లాడదాము. ఎందుకంటే కాలనీ కూడా సుభిక్షంగా ఉండాలన్నా ఇట్లాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు జరగాలి, ఇది దినదిన ప్రవర్ధమానం వెలుగొందాలన్నటువంటి ఆలోచనలు కూడా బాలాజీ నగర్ కాలనీ వాసులు ఒక యూనిట్తో చేస్తున్నారు. ఒక్కసారి అయ్యగారితో మనం మాట్లాడదాం. అయ్యగారు నమస్తే అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పుకుంటూనే శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యతను కూడా మీరు చాలా అద్భుతంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు మీరు ఆ భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? మీ బాలాజీ నగర్లో ఉన్నటువంటి రాముల వారి కళ్యాణ విశేష ప్రత్యేకత ఏంటి? రాధారామచంద్ర భగవానికి జై, పవనసుత హనుమానికి జై. నేను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణం చేయిస్తున్నాను. ముందుగా ఆ అమ్మవారి మండపంలో ఒక చిన్న బల్లపీట వేసి అక్కడ విగ్రహాలు పెట్టి అక్కడి నుంచి ఆరంభమైంది. 2 సంవత్సరాలు అక్కడ చేసిన తర్వాత 3వ సంవత్సరం కాస్త స్వామివారు ముందుకు వచ్చాడు. ఇంకా మనం ముందుకు వెళ్దాం, మన కాలనీ వాసులందరినీ కూడా ఏకం చేసి చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పి 3వ సంవత్సరానికి వెళ్ళి కాస్త ముందుకు వచ్చాడు. 4వ సంవత్సరం వచ్చేసరికి ఇక్కడికి వచ్చాడు. ఈ సంవత్సరం నుంచి ఇంకా కూడా చాలా అంగరంగ వైభవంగా ఆ స్వామివారు అత్యంత వైభవంగా కళ్యాణం చేసుకుంటున్నారు. ఇదే విధంగా మన కాలనీ వాసులందరూ కూడా అసలు మనం ఎక్కడున్నాము, మిథిలాపురంలో ఉన్నామా, మన బాలాజీ నగర్లో ఉన్నామా అన్నట్టుగా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా, చాలా తృప్తిగా ఆ స్వామివారి స్మరిస్తూ చక్కగా ఆ కళ్యాణాన్ని తిలకించారు. అందరూ కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆ రాముల వారి కళ్యాణాన్ని ఎప్పుడు మన శక్తి ఉన్నంతసేపు, మన శరీరంలో ఎంత సత్తా ఉంటే అంత ఉన్నంతసేపు కూడా చాలా చక్కగా స్వామివారి కార్యక్రమంలో సేవలో పాల్పంచుకుందాం. ఎల్లవేళలా స్వామివారి కృపకు పాత్రులవుతూ ఆ శ్రీరామచంద్రమూర్తి స్వామివారి ఆశీస్సులు పొందుదామని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓకే, నిజంగా అయ్యగారు ఒక మాట చెప్పారు, ఇక్కడ మనం మిథిలాపురంలో ఉన్నామా లేకపోతే కలియుగంలో ఉన్నామా అన్నటువంటి విశేషాలు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అంటే రాముని కాలంలో దాదాపు 11,000 సంవత్సరాలు రాజ్యం చేసినటువంటి రాముని కాలంలో ఉన్నటువంటి రాముడి భక్తులు ఎలా ఉన్నారో అందరూ చూడముచ్చటగా కుటుంబ సభ్యులతోటి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చినటువంటి భక్తులను అందరూ చూస్తుంటే అయ్యగారు తన్మత్వంతో ఓలాడుతున్నారు. తనే ఒక కాలాగ్నికి అతీతంగా త్రేతాయుగంలోకి వెళ్ళి రాముల వారి మిథిల నగర్ని చూశారు. ఆ చూసిన తర్వాత ఆ అనుభూతి కూడా మనకు చెప్తున్నారు. వారు చెప్తుంటే నిజమైన అన్నటువంటి ఆలోచనలు కూడా భక్తజనులకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది నిజంగా ఇక్కడ మిథిలాపురంలోనే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఓవైపు రాముల వారి కళ్యాణం కూడా మనకు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరోవైపు ఇక్కడ బాలరాముడు, బాలసీత, అలాగే లక్ష్మణుడు, ఆంజనేయ సహిత లక్ష్మణులు కూడా ఇక్కడ కొలువు తీరినట్టుగా వారి వేషధారణలో ఉన్నటువంటి బాలలు కూడా ఇక్కడికి వచ్చారు. ఎక్కడ చూసినా ఏంటంటే కాలం మారుతున్న కొద్దీ
కొద్దీ ఇక్కడ కాలగమన సిద్ధాంతాన్ని అనుసరించి కాలం మారుతున్న కొద్దీ మనలోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసుల్లో ఒక ప్రత్యేకత, ఎందుకంటే దినదిన ప్రవర్ధమానమై వెలుగొందాలన్నటువంటి ఉద్దేశంతో కాలనీ వాసులందరూ ఏకం కావాలని చెప్పి ఇటు బాలాజీ నగర్, మరోవైపు జ్యోతి నగర్ 2 కాలనీ వాసులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతానికి రమేష్ గారు వారు ముందు నుండి కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఎల్లమ్మ గుడి, చిన్న గుడి, అమ్మవారు వెలిసింది. ఇక్కడ వెలిసిన తర్వాత ఇక్కడ మెరుగు సుధాకర్ గారు విగ్రహ ప్రతిష్టాపన అక్కడ కార్యక్రమం చేసి గుడి నిర్మించారు. ఆ తర్వాత అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా దినదిన ప్రవర్ధమానమై ముందుకు వెళ్తుంది. భక్తులు ఒక్కొక్కరిగా రావడమే కాకుండా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వచ్చి బాలాజీ నగర్లో ఉన్నటువంటి స్వామివారి కళ్యాణాన్ని తిలకించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఎంతో ఉత్సుకతతోటి వస్తున్నారు. చిన్న పిల్లల్ని తీసుకొని కుటుంబ సమేతంగా వస్తూ ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ మహోత్సవాన్ని చూసుకుంటూ కూడా అద్భుతమైనటువంటి ఒక అనుభూతికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రమేష్ గారు, మీరు నిజంగా ఇక్కడ కాలనీ వాసులకి ఒక ముందుండి నడిపిస్తున్నారు. చాలా వరకు మీలాంటి ప్రతిష్ఠిత వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ శ్రీనివాస్ గారు, మీరు, ఇక్కడ శ్రీధర్ గారు, ఇక్కడ పద్మ ఆంటీ గారు, వారి కుటుంబ సభ్యులు. ఎందుకంటే వీరు ఆ ప్రతిష్ఠిత వ్యవస్థను కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలంటే భక్తులకు కూడా సహకారం కూడా కావాలి కాబట్టి మీరంతా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది రాముల వారి కళ్యాణం చూడడము, చేయడము, చూసి తరించడము? జై శ్రీరామ్. మేము ఇది 5వ సంవత్సరం. ఒకసారి మేము ఈ అయోధ్య రాముని ప్రతిష్ట కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా చేసినాం. ఈ ప్రతి సంవత్సరం అంతింత వడ్డింత అన్నట్టు ఇది పెరిగిపోతుంది. ఏదో చిన్నగా మేము ఇక్కడ వేసుకుంటున్నాం. ఇక్కడ గుడి ఉన్నది కదా, ఇక్కడ ఎల్లమ్మ తల్లితో పాటు ఈ రాముడు, ఆంజనేయులు వీళ్ళందరూ కూడా మనం పూజించాలి, మనకు ఈ దైవాలు. ఆ ఉద్దేశంతో చిన్నగా పెట్టి అది ప్రతి సంవత్సరం ఇంకా కూడా భక్తులు పెరిగిపోతుండ్రు. వారి యొక్క కృషితోటి, వారి యొక్క సేవాభావంతో మా కాలనీలో ప్రతి సంవత్సరం కూడా మరి భక్తుల సహకారంతో ఇక్కడ మా కాలనీ వ్యక్తులతోటి విజయవంతంగా దీన్ని నిర్వహించుకుంటున్నాం. మరి దీనికి కృషి చేసిన అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటుంటూ ఇది ఇప్పటికి కూడా రేపు భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి అందరి సహకారంతో ఇది విజయవంతం అవుతుందని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఇదే కార్యక్రమం కూడా బాలరాముని విగ్రహం అంటే ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇక్కడే లైవ్ టెలికాస్ట్ చేసుకుంటూ కాలనీ వాసులందరూ కూడా చూసి తిలకించారు. మరి ఆ స్వాముల వారి ఆశీస్సులు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాయో తెలియదు. ఆ అక్షింతలను కూడా మొత్తం కాలనీ వాసులు పంచిపెట్టిన తర్వాత ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు శ్రీరాముల వారి కళ్యాణం కూడా నిత్య నూతనం, చిరపురాతనం అన్నట్టుగా నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ బూడిద గోపి గారు, ఇక్కడ ఉన్నటువంటి 3వ వార్డు కౌన్సిలర్ బూడిద గోపి, అలాగే జ్యోతి గారు ఉన్నారు. ఒక్కసారి 3వ వార్డు కౌన్సిలర్, ఎందుకంటే వారు కూడా కొంత ఇనిషియేషన్ తీసుకుంటూనే కార్యక్రమం యొక్క స్వరూపం కూడా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ అండి, మీరు మొదటిసారి కౌన్సిలర్గా ఎన్నికైన తర్వాత రాముల వారి కళ్యాణంలో కూడా అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్ మీకు ఉంది. మీరు వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా బలం చేకూరినట్టు కాలనీ వాసులు అనుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటారు మీకు? చాలా సంతోషం. 4వ వార్డు, 3వ వార్డు జనగం అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నాకు ఈ కళ్యాణానికి అందరు నన్ను విచ్చేసించి రమ్మన్నందుకు అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం. నాకు ఎంతో సంతోషంగా ఉంది కళ్యాణం మీద కూర్చున్నందుకు. శ్రీరామనవమి బాలాజీ నగర్ అందరికీ, నా అన్నదమ్ములకు అక్కయ్యలందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఓకే గోపి గారు, మీరు సతీ సమేతంగా వచ్చారు. మంచి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే రాముల వారి కళ్యాణాన్ని చూసినా, విన్నా, లేకపోతే ఆ పాటలు విని తరించినా కానీ పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఉంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో మీరు కూడా స్వయంగా పాల్గొన్నందుకు కళ్యాణంలో? ముందుగా జనగామ పట్టణ ప్రజలకు, 3వ వార్డు భక్త మహాశైలకు, తర్వాత ఈ వార్డు ప్రజలందరికీ శ్రీరామ నవమి, సీతారామ కళ్యాణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు జరిగినటువంటి కళ్యాణం ఇది 5వ కళ్యాణంగా ఉన్నది. అయితే నేను నా చిన్నప్పుడు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇలాంటి క్రతువు కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఈరోజు ఈ వార్డు కౌన్సిలర్గా మా జ్యోతి గెలిచిన తర్వాత ఇక్కడ నిర్వహణలో భాగస్వామిగా ఉండడం, ఈ కార్యక్రమం జయప్రదంగా ఇక్కడ భక్త బృందంతో కోఆర్డినేషన్ కమిటీలు, టీములలో పనిచేయడం నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా కలుసుకున్నటువంటి అవకాశం, భాగ్యం మరి ఈ సందర్భంగా కలిగిందని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
నిజంగా చూడొచ్చు ఇక్కడ ప్రస్తుతానికైతే పద్మాంటి గారు మీరు ఇక్కడ పెద్ద ముత్తైదులాగా ఇక్కడ ఉండి అందరినీ కూడా సమీకరించుకుంటూ కార్యక్రమాలని స్వరూపాలని మార్చుకుంటూ ప్రతిసారి కూడా గతానికి ఈసారికి ఇంకా వైవిధ్యంగా ఉండాలని చెప్పి మీ కుటుంబ సభ్యులు కూడా చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మెరుగు సుధాకర్ గారి ఆ ఇన్స్ట్రక్షన్స్ వారి యొక్క ఆలోచనలు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వారు గుడి కట్టిన తర్వాత ఇక్కడ ఒక శక్తి ప్రతిష్టాపన జరిగిందని అనుకోవచ్చు. ఆ శక్తి ప్రతిష్టాపన అనేది దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీ కార్యక్రమాలని చూస్తుంటే అంటే ఇంతమంది కూడా భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో? జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. ఇక్కడ ప్రతి ఒక్కటి మొదటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాము. ఒక సంకల్పం అందరికి వచ్చింది, రాములవారి కళ్యాణం చేయాలని. అది ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా చేసుకొస్తున్నాము. ఇదంతా మా గొప్ప కాదండి, రాములవారి గొప్ప. రాములవారి దయ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అందులో ఈ భక్తులు కూడా మాకు వీరందరి సంతోషమే మా సంతోషము. మీరందరూ ఎప్పుడు ఇలాగే మాకు సహకరించాలని కోరుకుంటూ మీ అందరినీ రాములవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. జయ శ్రీరామ్. ఓకే, నిజంగా రాముల వారి గొప్ప ఇక్కడ ఎక్కడైనా మనమంతా నిమిత్త మాత్రమే అన్నటువంటి విషయం చాలా పెద్ద మనసుతో చేసుకొని చెప్పి మోట శ్రీనివాస్ గారు మీరు ముందుండి కూడా అమ్మవారి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉప్పలమ్మ నిర్మాణం కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి విధంగా రోజు రోజుకు వెళ్తుంది. ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణం అనేసరికి కూడా బాలాజీ నగర్ కాలనీ వాసులు ఎక్కడ లేనటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. సకుటుంబ సపరివార సమేతంగా అందరూ వస్తున్నారు. మరి ఈ ఉత్సాహము ఈ వాతావరణం చూస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఈ బాలాజీ నగర్ కాలనీ వాసులకు అందరికీ ముందుగా నా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా వ్యవసాయ బావి ఈ ఎల్లమ్మ గుడి అడుగు 1990లో మేము వ్యవసాయ బావి దగ్గర ఉప్పలమ్మ తల్లిని ఆ చెట్టు మొదట యాప చెట్టు మొదట బావిగడ్డకు నిలుపుకున్నాము. మాకు అప్పటి నుంచి మంచి జరుగుతుంది. తర్వాత 2008లో ఇక్కడ ఆ స్థలములో మా బావి స్థలములనే మెరుగు సుధాకర్ గారు ఎల్లమ్మ తల్లి టెంపుల్ నిర్మాణం చేద్దామంటే మేము కూడా స్థలమును కోఆపరేట్ చేసినాము. దానికి అక్కడ ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఇద్దరు దేవతలు అక్కా చెల్లెళ్ళుగా మంచి కొలువుతీరి ఉన్నారు. దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నది. అట్లాగే ఈ కాలనీ కూడా చాలా పెద్దగా అవ్వడము చాలా సంతోషంగా ఉంది. ఇదంతా మా స్థలంలో ఇంతమంది జనాలు ఇల్లు కట్టుకోవడం, కుటుంబాలు నివసించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఒక 5 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి స్టార్ట్ చేసినాము. దినదిన అభివృద్ధి అంటే ఒక సంవత్సరం కొంచెం అట్లనే పెట్టుకు ఇది 5వ సంవత్సరం అయింది. 5వ సంవత్సరంలో ఇంతమంది ప్రజలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దినాభివృద్ధి చెంది చాలా అభివృద్ధి చెంది దేవతలు మంచిగా చేయించుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీ ప్రాంతంలోనే ఇక్కడ ఉన్నారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చినట్టుగానే భావిస్తున్నారు. మీ ఇంట్లోనే కళ్యాణం జరిగినట్టుగా ఇక్కడ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా స్వామివారి కార్యక్రమం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. పూర్వజన్మ సుకృతం ఉంటేనే చేస్తుంటుంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. ఇక్కడ వెంకటమల్లయ్య గౌడ్ గారు, ఇక్కడ మీరు కూడా ఇక్కడ కార్యక్రమాలు చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా కార్యక్రమాల్లో సతీ సమేతంగా పాల్గొనడము, స్వామివారి కళ్యాణంలో ఉండడము, వీక్షించడము, ఇంత పబ్లిక్ని ఒక్క దగ్గర చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉగాది నుంచేలి 8వ రోజు మరి శ్రీరామనవమి చేసుకునడం మరి చాలా ఏళ్ళ నుంచేలి ఇది జరుగుతూ ఉన్నది. దానికి ఇవాళ రాములవారి లగ్గానికి ఇక్కడికి రావడం మరి ఎంతో సంతోషంగా ఉంది. మరి అందరినీ జనగామ పట్టణం కాదు మొత్తం ప్రజలందరినీ మరి సుఖ సంతోషాలతోటి ఉంచాలని ఆ శ్రీరాముల వారిని, ఆ సీతమ్మ తల్లిని, రాముల వారిని, లక్ష్మణుని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభూతి, వారి అనుభూతిని మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటేనే అది లోక కళ్యాణం. ఎందుకంటే మనం బతికించు, మనము జీవించడమే కాకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా చేసేటువంటి కార్యక్రమాలే ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటిలో పార్టిసిపేట్ చేయడం కూడా ఒక లోక కళ్యాణంగానే, లోకహితం కోరడమే దీని యొక్క పరమార్థంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ రాములు సార్, ఇప్పుడు మీరు రిటైర్డ్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఇక్కడ మనం పిల్లలకు పాఠాలు చెప్పడమే కాకుండా రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా మరి నిజంగా మీ యొక్క జ్ఞానము పిల్లలకే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఉపయోగపడుతున్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా బాలాజీ నగర్ వాసులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీరాముల వారి మా ఇంటి కులదైవము శ్రీరాముల వారు. మా ఇంట్లో చాలామందికి శ్రీరాములు, సీతమ్మ వారి పేర్లే ఎక్కువగా ఉన్నాయి. బాలాజీ నగరు రోజు రోజు దినదినం అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్య కొత్తగా ఎన్నికైనటువంటి బూడిద గోపి దంపతులు ఈ బాలాజీ నగర్ను మరింత అభివృద్ధి చేసి ఇంకా భవిష్యత్తులో
ఇంకా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం నిజంగా చాలా గమనించి ఒక్కసారి మనం చూస్తుంటే అశేష భక్త వాహిని మొత్తం ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళని చూస్తుంటే ఈ ఉత్సాహమైనటువంటి వాతావరణము సందడి, అక్కడ ఎల్లమ్మ గుడి దగ్గరకు వెళ్ళి ఇప్పుడు శ్రీరామ కళ్యాణ సందర్భంగా వడపప్పు పానకము సేవించడంతో పాటు భక్తులందరూ కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉండడం నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి కూడా తెరతీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ ఇక్కడ కుటుంబ సభ్యులతో వచ్చేటువంటి వాతావరణం కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ కార్యక్రమం నిర్వహించేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా మనకు కావాలి. అందులో అగ్రగణ్యులుగా ఇక్కడ బెలదే శ్రీధర్ గారు ఉన్నారు. వారు ఇనిషియేషన్ తీసుకున్న తర్వాతనే ఇక్కడ బాలాజీ నగర్లో కార్యక్రమ స్వరూపం కూడా మారిపోయింది. ఇక్కడ రాముల వారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి, ఎంతవరకైనా నేను చేస్తానన్నటువంటి ఉద్దేశంతో కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి ఒక ఆర్థికవేత్త ప్రణాళికగా తనను ఇక్కడ వివరించవచ్చు. ఒక్కసారి బెలదే శ్రీధర్ గారితో మనం మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు మీరు ఎంత కార్యక్రమాలు చేసినా కానీ ఎంత స్వామివారి కార్యక్రమం నాదేం లేదన్నటువంటి వాతావరణంలో చాలా అంటే గుప్త దానమే చేస్తున్నారు, గుప్త కార్యక్రమాలే మీరు చేస్తున్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది మీ కార్యక్రమాల యొక్క రూపకల్పన యొక్క వెనుక ఉన్నటువంటి దాని యొక్క పరిణామం ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రూపంలో కనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? జై శ్రీరామ్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి బాలాలయ విగ్రహ ప్రతిష్ట కానించాలి 3 సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా ఘనంగా భక్తులందరి సహాయ సహకారాలతోని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కనుల పండుగగా శోభాయమానంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని ఘనంగా జరుపుకుంటూ చాలా సంతోషంగా కాలనీవాసులు ఐకమత్యంగా మహిళలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఎలాంటి ఎవరు కూడా మనం విరాళాలు అడగకుండా వాళ్ళే ముందుకొచ్చి ఈ కళ్యాణానికి రాములవారి కళ్యాణం సొంత ఇంట్లో కళ్యాణం లాగా వాళ్ళ ఇంట్లో కళ్యాణం లాగా భావించి వాళ్ళంతా స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి అందరి సహకారంతో అందరూ కూడా ముందుపడి కార్యకర్తలు కూడా అంతా ఒక శ్రీరామ సేవా సమితి అని ముందు పెట్టుకొని ఎల్లమ్మ సన్నిధానంలో ఉప్పలమ్మ సన్నిధానంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇక్కడ మీరు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఉంటున్నారు. మొత్తానికి ఎట్లా ఉంది వాతావరణంతో చూస్తుంటా అంటే? జై శ్రీమన్నారాయణ, శ్రీరామ అంత సంతోషంగా ఉంది. మేము ఎంతైతే అనుకున్నాం అంతకంటే ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకింత 2 ఇంతలు కావాలి అని చెప్పి బాలాజీనగర్ వాసులకు, జ్యోతినగర్ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. సార్, మీరు నిజంగా ఒక కవితలు రాస్తూ ఉంటారు, రాముని వారి కళ్యాణం గురించి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రాముల వారి ఉత్సాహం అంతా హనుమంతుల్లో ఏ విధంగా కనిపిస్తుందో మీలో అంతా కనిపిస్తుంది. మాకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణము రాముల వారి కళ్యాణం చూస్తుంటా అంటే? జై శ్రీరామ్. ఇది మొత్తం రామమయమైనట్టున్నది. అయోధ్య నగరం ఇక్కడికి ఉండదేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. మిథులా నగర్లో ఉన్నామా, బాలాజీ నగర్లో ఉన్నామా అనేటువంటి అనుమానం కలుగుతుంది. మొట్టమొదటి అక్షంతల కార్యక్రమము మా వెంకటరత్నం గారు చేసేపట్టుకనే వారు చేసేటువంటి వెంకటరత్నం గారు అక్షంతల కార్యక్రమం చిన్నగా పెద్ద చేశారు. అప్పటి నుంచి ఇది రామమయం అయిపోయింది. బాలాజీ నగర్ మొత్తం కూడా రామమయమైంది. కాబట్టి ఇలా కూర్చునే అవకాశం నాకు కలిగినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఆర్టీవీ వాళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చూస్తున్నాం. మనం ఒక్కసారి మనం అందరితో కూడా మనం మాట్లాడిపిద్దాము. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, హనుమంతుడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటే అక్కడ రాముడు, ఎక్కడైతే రాముడు ఉంటాడో అక్కడ హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడని చెప్పి అనుకోవచ్చు. ఒక్కసారి అక్కడ కార్యక్రమాలు చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ రాముల వారి యొక్క స్వరూపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సీతామాత చాలా అందంగా అలంకరించారు అమ్మవారిని. అట్లనే ఉంది ఇక్కడ లక్ష్మణుడు అన్నకు తోడుగా ఉంటున్నాడు. వాళ్ళందరికీ కూడా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అన్నట్టు హనుమంతుడు కూడా చాలా అద్భుతంగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో కొంతమంది మహిళలతో మనం మాట్లాడదాము. మహిళలు కూడా ఎందుకంటే అంటారు, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కూడా తదాస్తు అంటారు. కాబట్టి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు, అమ్మవారి యొక్క ప్రేమపూర్వకమైనటువంటి భావన అంతా ఇక్కడే కనిపిస్తుంది. ఒకసారి మన మహిళలతో మనం మాట్లాడదాం. ఎట్లుంది మేడం, ఇప్పటి వరకు ఆ స్వామివారి కళ్యాణాన్ని కూడా చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో తిలకించారు. కానీ నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే అందరూ కలవాలంటే మళ్ళీ పెళ్లిళ్ళలో ఎక్కడనే ఉంటారు. కానీ రాములవారి కళ్యాణం అంటే అందరూ అతిథులే. మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ మా బాలాజీ నగర్లో
శ్రీ రామ కళ్యాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ లోక కళ్యాణం కోసము ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ, బాలాజీ నగర్ భక్తులందరూ వచ్చి చాలా భక్తి శ్రద్ధలతో వారి వారి భక్తిని చాటుకోవడం జరిగింది. ఈ విధంగా బాలాజీ నగర్లో చాలా సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి చాలా భక్తి శ్రద్ధలతో మనం ఇక్కడ శ్రీ రామనవమి కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా లోక కళ్యాణం కోసము తాను కష్టాలను భరించుకుంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి మన శ్రీరామచంద్ర స్వామిని తదా కొలుస్తూ మేము ధన్యులమైతామని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు కూడా ఇక్కడ కార్యక్రమాలని చూడడం కూడా ఎట్లా అనిపిస్తుంది మీకు? మాట్లాడమనండి, చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది మాకు ఇక్కడ బాలాజీ నగర్లో కళ్యాణం చేయడం. అందరం అందుబాటులో ఉంది కాబట్టి అందరం వచ్చి కళ్యాణం చూడగలుగుతున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ చూసినా కానీ బాలాజీ నగర్లో కళ్యాణం అంటేనే ఒక అద్భుతమైనటువంటి వాతావరణంగా ఘట్టంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ భక్తులు తన్మయత్వంతో ఓళ్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. మహిళలు కూడా ఇక్కడ పెళ్లి అంటే వారం రోజుల పెళ్లి, 5 రోజుల పెళ్లి, 3 రోజుల పెళ్లి ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ రాముల వారి కళ్యాణం అన్న తర్వాత బాలాజీ నగర్ వాసులు 10 రోజులు అంటే ఎప్పుడైతే ఇక్కడ నవరాత్రులు అంటే పాడ్యమి తేదీ మొదలైందో అప్పటి నుండి కూడా ఆ మరుసటి రోజు నుండే ఇక్కడ అంటే పందిరికి సంబంధించి గుంజను వాతడము ప్రతి కార్యక్రమాన్ని కూడా ఇక్కడ శాస్త్రోక్తంగా అంటే పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మహిళలతో మనం మాట్లాడదాం. ఎందుకంటే వారి స్వామివారు ఆ కొలువు తీరినటువంటి వేళ విశేషాలన్నీ కూడా వారి ముఖాల్లోనే కనిపిస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం చూద్దాం. ఒకసారి మన మహిళలతో మనం మాట్లాడదాం. మేడం, ఇప్పటివరకు చూసినట్టయితే ఇప్పుడు మనం ఒకరి ఇంట్లో పెళ్లి అంటే ఒక రకంగా ఉంటుంది, కానీ ఇక్కడ జగన్నాటక సూత్రధారి అయినటువంటి రాముల వారే కాబట్టి సాక్షాత్తు మానవుడిగా ఉండి మానవుడి జీవన విధానం ఎలా ఉండాలో లోకానికి చూపించి ఆచరించి ధర్మపరాయణుడిగా మనందరికీ ఒక మార్గదర్శనం చేయించారు. అట్లాంటి రాముల వారి కళ్యాణాన్ని మీరు చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాలాజీ నగర్ వాసులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇలా మనం భద్రాచలంలో కూడా జరగలేని, అక్కడ చూడలేని భాగ్యం మనం ఇక్కడ బాలాజీ నగర్లో చూస్తున్నాం. మరి దీనికి కృషి చేసినటువంటి ముందుగా మనం పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి ఎంతో శ్రమ కోరిస్తే గానీ ఇంత కష్టం అనేది మనకు ఉండదు. మనం ఎక్కడో భద్రాచలం వెళ్ళి చూడలేము, కానీ ఇక్కడ మనము ఆ సీతారాముల కళ్యాణాన్ని కనుల విందుగా ఈ బాలాజీ నగర్ వాసులకి భాగ్యం కల్పించినటువంటి పెద్దలకు, వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఉత్సవాలు మా ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో చాలా చక్కగా జరుగుతున్నాయండి. కనుల విందుగా కూడా చాలా జరుగుతున్నాయి. ఇలాంటి భక్త మహాశైలకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. చూడొచ్చు ఇక్కడ మహిళలు కూడా, ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నాము మహిళలు ఏ కార్యక్రమంలో ముందుంటే అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి అసలు ఆకాశంలో సగం అంటారు, కానీ ఆదిపరాశక్తి అవతారంలో ఉన్నటువంటి ఆద్యంత రహితమైనటువంటి శక్తి మహిళల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మహిళలతో మనం మాట్లాడదాము. వాళ్ళు చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేశారు. మళ్ళీ ఆ కళ్యాణం కూడా విజయవంతంగా జరిగింది. నిజంగా మీరు ఏమంటారు, స్వామివారి కళ్యాణం జరుగుతున్నంతసేపు ఒక అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ మనకు కనిపించింది. మరి ఇంతమంది భక్త జనులందరూ కూడా మీ కృషి ఫలితంగానే మనం చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది బాలాజీ నగర్లోకి మిగిలిన కాలనీ వాసులు కూడా వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. గత 5 సంవత్సరాలుగా మేము ఈ శ్రీరామనవమి కళ్యాణం జరుపుకుంటున్నాము. 3 రోజుల నుంచి మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. మొన్న హల్దీ అని, నిన్న తలవాలు బియ్యం దంచడం. చాలా సంతోషంగా ఉంది. ఇంత జనాలు ఇక్కడికి రావడం, మా బాలాజీ నగర్లో ఇంత పెద్ద ఎత్తున శ్రీరామనవమి కళ్యాణం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటామని ఆశిస్తున్నాం. మీరు ఆశిస్తున్నారు. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము, స్వామివారి యొక్క ఆశీస్సులు ఉన్నంత వరకు గతానికి ఈ సంవత్సరానికి మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా చాలా అద్భుతంగా వెళ్ళబోతుంది. కానీ మీ శ్రద్ధ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మరి ఈ శ్రద్ధ అనేది కంటిన్యూగా కొనసాగాలంటే, ఇంకా ముందు ఇంకా పబ్లిక్ రావాలంటే ఏం చేయాలనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ఉంది. మాకు కూడా చాలా ఇష్టంగా చేస్తున్నాం కాలనీ వాసులు అందరము. ఇంకా మా ఇంట్లో పండగలాగా, మా ఇంట్లో పెళ్లిలాగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరము. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుకుంటాము. ఇంతకంటే ఇంకొప్పగా జరగాలని ఉంది ఇంకా మాకు. అంతే. ఇక నిజంగా చెప్పాలంటే ఎన్ని మాటలతోటి వర్ణించేటువంటి పని ఉంది. ఎందుకంటే తాగరా శ్రీరామ నామామృతం అన్నట్టు కూడా రామనామ
పానం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలా జరిగినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకు కూడా శక్తి ప్రచోదన జరుగుతుంది. అట్లాంటి వాతావరణం ఎక్కడైనా కనిపిస్తుందంటే రామనామ జపంతోటే మనకు ఉంటున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవచ్చు. మరికొంత భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆ భక్తి తన్మయత్వంతో ఓలలాడుతున్నటువంటి మరికొంతమంది ఇక్కడ లెక్చరర్లు, ప్రొఫెసర్లు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కేవలం భక్తులుగానే వచ్చి, సామాన్య భక్తులుగానే స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తూ ఒక ఆత్మానుభూతి పొందుతున్నటువంటి వాతావరణం మనకు ప్రస్తుతానికి చొక్కేశారు. సార్, మీరు ఎంతో మందికి ఇక్కడ చదువు నేర్పించారు. ఇక్కడ ప్రతి కార్యక్రమానికి కూడా ముందుని నడిపిస్తున్నారు. శ్రీరాముల వారి కళ్యాణం బాలాజీ నగర్లో ఎప్పుడు లేని విధంగా దినదిన ప్రవర్ధమానమే వెలుగొంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వాతావరణం చూస్తుంటారు ఎట్లా అనిపిస్తుంది? బాలాజీనగర్ భక్తజనం అంతా కూడా దిగ్విజయ మహోత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నందులకు ఎంతో ముదావహం, చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కాలనీలో 2001లో ఇల్లు కట్టడం జరిగింది. దాదాపు 25 సంవత్సరాలు అయిపోయింది. గత 4-5 సంవత్సరాల నుంచే మనకు బాలాజీ నగర్లో మనకు ఎల్లమ్మ గుడి అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ఆ దాతలకు కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. ఆ స్థల దాతలకు, గుడి నిర్మాణ దాతలకు. ఆ గుడిని ఇక్కడ ఎల్లమ్మ గుడి నిర్మాణం చేయడం వల్ల మనకు ఒక్కొక్క కార్యక్రమం, వినాయక చవితి అయితేనేమి, శ్రీరామనవమి అయితేనేమి, ఏ కార్యక్రమం అయినా కానీ భక్తులందరూ సహాయ సహకారాలు అందిస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఈ వేదిక ద్వారా నిర్వహించాల్సినటువంటిది ఉంది. మరి బాలాజీ నగర్లో పేరుకు తగ్గట్టుగా బాలాజీ నగర్ ఏడుకొండలవ శ్రీనివాసుడు ఎలాగైతే బాలాజీగా వెలుగొందుతున్నాడో అలాగే ఈ బాలాజీ నగర్ కాలనీ అనేటువంటిది నంబర్ 1 కాలనీ. ఇందులో దాదాపు 90% ఎంప్లాయీసే ఉంటారు. ఒక 10% మాత్రమే సామాన్య వ్యాపారం చేసుకునేటువంటి మిత్రులందరూ ఉన్నారు. ఎవరేమైనా ఎవరు కూడా మేము ఉద్యోగులం కాదు కదా అని వెనుకంజ వేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అందరూ ముందుండి చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నందులకు ఈ కాలనీ వాసిగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా పేరు బత్తిని చొక్కయ్య, నేను రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ను, బాలాజీ నగర్లోనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు లాస్ట్ టైం కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నట్టుగా మాకు తెలుస్తుంది. ఇక్కడ భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమం అంటేనే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను అంటే దాన్ని తొలగించుకోవడం కోసం, అలాగే చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ అర్థ కామ్య మోక్షాలని సాధించుకోవడమే మన కార్యక్రమంగా ఉంటుంది. మీరు కూడా చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేషన్ గత సంవత్సరం తీసుకున్నారు. మరి ఈ సంవత్సరానికి గత సంవత్సరానికి ఎట్లా ఉంది? ఈ ఇన్స్పిరేషన్ తోటి రాబోయే సంవత్సరాలు మీరు ఎట్లా ఉండబోతున్నారు? రామాయణం అంటేనే రాముడు నడిచినటువంటి మార్గం. అటువంటి రామాయణం నభూతో న భవిష్యతి అంటే రాముని వంటి ఆదర్శమూర్తి. రామాయణం అంటే ఆదర్శ కావ్యం. అది నభూతో న భవిష్యతి, భవిష్యత్తులో రాదు, ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అటువంటి రామ కళ్యాణం ఇక్కడ జరగడం నిజానికి ఈ చైత్రశుద్ధ నవమి రాముని జన్మదినం. ఈ రాముని జన్మదినం రోజే రాముని కళ్యాణం జరగడం అనేది ఇది జగత్ కళ్యాణం. ఇది లోకమంతా సుభద్రంగా, లోకమంతా సుభిక్షంగా ఉండాలని జరుపుకునేటువంటి జగత్ కళ్యాణంగా భావించబడేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ఒక బాలాజీ నగర్లో ఉంటున్నటువంటి ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఉంటున్నటువంటి ఒక వ్యక్తిగా నేను ఎంత పులకించిపోతున్నానంటే గత సంవత్సరం జరిగినటువంటి కార్యక్రమం కంటే కూడా ద్విగుణీకృతమై శోభాయమానమై ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా పారవశ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అంటే రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం లేనట్టుగానే రామును సత్యము, ధర్మము, పరాక్రమము మూర్తి భవించినటువంటి సస్వరూపమే ఆ శ్రీరాముడు. ఆ శ్రీరాముడి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఇది పూర్వజన్మ సుకృతం. ఈ కార్యక్రమాన్ని ఇంత కన్నుల పండుగగా ఏర్పాటు చేయడంలో దాతలైనటువంటి వాళ్ళు అది దాతలుగా మనం భావించబడడం లేదు. రామునికి ఉడతా భక్తిగా మేము చేసినటువంటి ఒక పూర్వజన్మ సుకృతంగా రాముని ద్వారా కల్పించబడినటువంటి ఒక అవకాశంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందు మరింతగా ముందుకు తీసుకువెళ్తూ ఈ కార్యక్రమంలో భాగస్థులవుతూ ప్రతి సంవత్సరం మా రాముడు ఆ సీతారాముల యొక్క కళ్యాణంలో పాల్గొనే అవకాశం మా బాలాజీ నగర్ భక్తులందరికీ కలిగించడం ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ మీడియా మిత్రులకి మా భక్తుల తరపున మేమంతా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామచంద్ర మహారాజ్ కి. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యలు చెప్పారంటే రామో విగ్రహవాన్ ధర్మ
అంటే సాక్షాత్తు ధర్మము నడయాడినటువంటి అంటే ధర్మ స్వరూపమే రాముడుగా రామో విగ్రహం ధర్మ అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ఆ మాటలు వింటాంటేనే పులకించిపోతుంది. రాముడు అంటే ఏందనేది వారి మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాముడు నడిచినటువంటి నడిచినటువంటి నేల కాబట్టి రామాయణం అయింది. ఇక్కడ ప్రస్తుతానికి రాజమౌళి గారు, డాక్టర్ రాజమౌళి గారు, నిజంగా ఇక్కడ భక్తులందరూ వస్తుంటే ఇదంతా చూస్తుంటే మీలాంటి ప్రతిష్ఠిత వ్యక్తులు కూడా బాలాజీ నగర్ కాలనీలో ఉంటున్నారు. మీ హాస్పిటల్స్ కూడా ఇక్కడే ఉంటున్నాయి. వచ్చేటువంటి కార్యక్రమాలని కూడా చూస్తుంటే మీలాంటి వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఈ వాతావరణం అంతా చూస్తుంటే ఇక్కడ అయ్యగారు మాత్రం ఒక విషయం మాకు చెప్తున్నారండి, మళ్ళీ మిథిలా నగరంలోకి వెళ్ళినట్టే మాకు అనిపిస్తుంది వాతావరణం అని చెప్పి అయ్యగారు చెప్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ముందుగా శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీరామచంద్రుడు అంటేనే అతని యొక్క క్యారెక్టర్, అతని గుణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఎవరు దేవుడా, కానీ ఏంటంటే ఆయనే ఒక తన రాజ్యంలో ఎవరు బాధపడొద్దు, ఆయన యొక్క పాలనలో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్న ఒకే వ్యక్తి శ్రీరామచంద్రుడు. అతని క్యారెక్టర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మనమందరం నడవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాముడు అంటేనే చాలా, సార్ మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటారు, కానీ ఇట్లాంటి వాతావరణం కూడా మళ్ళీ అంటే కలియుగంలో కూడా ఇంతటి ధర్మ కార్యక్రమాలు కూడా ఇంత అద్భుతంగా జరుగుతున్నాయంటే అక్కడ మీరు నిర్మిస్తున్నటువంటి ఒక వాతావరణమే దీనికి ప్రధాన కారణంగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు భక్తి అనేదే ఇక్కడ రాలేకపోతుంది, కొందరు భక్తి అనేది దాని మీద నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. కానీ ఇంత మందిని చూస్తుంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటే అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మరి కాలనీ వాసులుగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు రాముల వారు అందరికి కూడా ఆదర్శ పురుషుడు, భగవంతుడు. తర్వాత ఇప్పుడు ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఒక్కరు ఏదో పండుగ చేసుకున్నామా, వంటలు చేసుకున్నామా, భోజనాలు అయినాయా అనేది కాకుండా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఏదైతే మన కలియుగంలో రాజులు లేరు, ప్రజాస్వామ్యంలో పరిపాలకులు మరి ప్రజలే కాబట్టి ఈ పరిపాలనా విభాగంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రాముని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు మేలు చేయాలని ఒక తలంపుతోటి ఈరోజు స్వామివారికి మరి భక్తి ప్రభుత్వంతో నమస్కరించి ఆ రకంగా జీవించేందుకు ఆస్వాదించడానికి కోరుకోవాలని కోరుతాను. ఓకే, చాలా, ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ ప్రజలు ఏ విధంగా ఉండాలో చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే రాజరిక వ్యవస్థ పోయిన తర్వాత ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మనం వచ్చాము. కానీ ప్రజలే పరిపాలించాలంటే రాముని లాంటి యొక్క గుణగణాలు ఉన్నటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన సాగిస్తే ఎప్పుడు ఏ కాలమైనా సరే ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి సార్ మీరు కూడా, ఎందుకంటే రామాయణం తెలుసుకుంటే ఒక ధర్మ మార్గంలో మనం వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు కూడా మీరు స్కూల్లో చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా రాముడు ఎలా ఉండాలంటే అన్న ఎలా ఉండాలో రాముడు చెప్తా ఉంటాడు, కొడుకు ఎలా ఉండాలో చెప్తా ఉంటాడు, తండ్రి ఎలా ఉండాలో చెప్తా ఉంటారు. అన్ని సకల గుణాభిరాముడుగా ఉన్నటువంటి రామ కళ్యాణం జరుగుతుంది. మరి ఈ వాతావరణంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఇదంతా చూస్తుంటారా మీకేమనిపిస్తుంది? అందరికీ శ్రీరామనవమి దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఇక్కడ సీతారాముల కళ్యాణంలో ఇక్కడ మేము పాల్గొనడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా ఈ బాలాజీ నగర్ ఎల్లమ్మ గుడి ఆవరణలో చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. మేము ఇందులో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇంతకుముందు జీడికల్ కానీ తర్వాత మన మిగతా టెంపుల్స్కి పోదామా అని చెప్పి మేము ప్లాన్ చేసుకునేది. కానీ ఈసారి మా కాలనీలో మేము ఇంత వైభవంగా జరుగుతుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మా మీద శ్రీరాముని యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మేము ఆ భగవంతుని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా కాలనీలో నిర్వహించబడుతుంది. జనగామలో ఉన్నటువంటి వాసులందరూ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దీంట్లో పాల్గొని ఈ శ్రీరాముని కళ్యాణాన్ని వీక్షించి బిందు ఆరగించి వెళ్ళవలసిందిగా మేము ప్రజల్ని కోరుతున్నాము. మనం చూడొచ్చు, ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎక్కడ ఉన్న కాలము ఏదైనప్పటికీ కూడా ఆదర్శం అనేది మనసులో నింపుకొని జీవన విధానాన్ని కొనసాగిస్తే అట్లాంటి అద్భుతమైనటువంటి జీవన విధానం అంతే. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనాయాసైన మరణం వినాదైన్యన జీవనం, ఇది ఎక్కడ ఉంటుందంటే కేవలం భక్తి తత్పరతతో ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడు మాత్రమే వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రాముని యొక్క ఆలోచనలు, రాముని యొక్క పరిపాలన దక్షత, రాముని యొక్క జీవన విధానము ఇవన్నీ కూడా గమనించి దానికి అనుగుణంగా మనం వెళ్ళగలిగితే
రామాయణాన్ని చదివినా విన్నా దాని యొక్క ఆ పరిపాలన గురించి తెలుసుకున్నా కానీ మన జీవనం అనేది కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది అనడానికి కూడా రామాయణం యొక్క మనకు మూలం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి రాముని కార్యక్రమాలు ఈ కలియుగంలో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు వేదిక అవుతుంది. ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కూడా శ్రీరామ నవమి సందర్భంగా కళ్యాణ వేడుకలను జరుపుకుంటారు. ఆ కళ్యాణ మహోత్సవం అనేది కూడా మొత్తం లోక కళ్యాణం కాబట్టి రాముని కళ్యాణం జరుగుతున్నంత వరకు కూడా ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలతోటి ప్రతి ఒక్కరు ఉంటున్నారు. అట్లాంటిది జనగామలోని బాలాజీ నగర్లో కూడా జరుగుతున్నటువంటి ఈ వేడుక కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దినదిన ప్రవర్ధమానంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఇట్లాంటి వేడుకలు రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో జరుపుకుంటామన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ బాలాజీ నగర్ భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా బాలాజీ నగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.